బ్రేకింగ్ న్యూస్. పేదలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు సీఎం చంద్రబాబు. రానున్న రోజుల్లో రెట్టింపు పనిచేస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజాసేవ చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1 గా నిలబెడతామన్నారు. ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ కింద ఏ వ్యక్తికి కూడా కనీస జీవన ప్రమాణాలు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అక్కడి నుంచి నిరంతరం పనిచేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే అందరూ హ్యాపీగా ఉంటారు. లేకపోతే ఇప్పుడు కొంతమంది హ్యాపీగా ఉన్నారు, కొంతమంది అన్హ్యాపీగా ఉండే పరిస్థితి వస్తుంది. ఈ నాగరిక ప్రపంచంలో టెక్నాలజికల్ రెవల్యూషన్లో ఇది సాధ్యం. మైక్రో ప్లానింగ్ చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఎన్ని కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి. ఓకే, 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఒక 5 లక్షల కుటుంబాలు పైనుండి వాళ్ళు పెట్టి ఒకరిని 3, 2 తీసుకోమంటాం. వాళ్ళకు అవార్డ్స్ ఇస్తాం, గౌరవిస్తాం, రికగ్నిషన్ ఇస్తాం. దానికంటే జీవితంలో ఏం కావాలి? డబ్బులు సంపాదించే పేరు కోసమే కదా. ఇక్కడ ఒక స్టేజ్ దాటినాక మీకు డబ్బులు బ్యాంకులో ఉంటాయి తప్ప మీరేం చేస్తారు? బంగారం ఉంటే బంగారం ఏమైనా తింటారా? తినలేం కదా. అంటే పేరు కోసమే మనం పనిచేసేది. ఇలాంటి వ్యవస్థను రూపొందించాలనుకుంటున్నాం. దానికి మీ ట్రస్ట్ కూడా ముందుకు వస్తామని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.